అద్భుతం విషయంలో అసలు అది చాలా చిన్నదని చెప్పమంటున్నాడు. నీ నీడ్ ఏదున్నదో, నీకు ప్రజెంట్ ఏ మెడకల్ కావాలో, ఏ ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నావో అవన్నీ అవి చాలా చిన్నవి అని దేవుడు చెప్పమంటున్నాడు. ఎందుకంటే తన కుమారుణ్ణే నీ కోసం అనుగ్రహించాడు. ఇక ఆయనతో పాటు ఇవన్నీ నీకు ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతాయి. నా పిల్లల, నీ విశ్వాసాన్ని నేను బలపరుస్తున్నా. నీ విశ్వాసాన్ని నేను విశ్వాసపు భాషను నేను బలపరుస్తున్నా. మాట్లాడే ప్రతి మాట డెవిల్ కింగ్డమ్ ని బ్రేక్ చేయాలి తప్ప, డెవిల్ రాజ్యాన్ని కూలదోయాలి తప్ప. నా పిల్లలారా, అంత శక్తివంతంగా ఉండే ఫెయిత్ఫుల్ లాంగ్వేజ్ నేను యేసు నామములో విడుదల చేస్తున్నా. యెహోవా ఆశీర్వాదం నిన్ను ఉన్నత ఒప్పుకోలనేది నీకు బలవంతంగా రాలేదు, ఫోర్స్ఫుల్ గా రాలేదు. అది ఎవరో నీ ఫ్రెండో నీ మదరో ఫాదర్ చెప్తే రాలేదు. కానీ డైరెక్ట్ గా నీ దేవునితో నీ లోపల నుంచి నువ్వు ఆయనతో ఒప్పుకున్నావు. నీ ఒప్పుకోలనేది నువ్వు జీవితాన్ని తుద ముట్టించేంత వరకు, నీ లైఫ్ ని ఎండ్ చేసేంత వరకు, నువ్వు నీ యొక్క జర్నీ అంతటిలో, నీ ప్రయాణం అంతటిలో దేవుని యొక్క ప్రెసెన్స్ అనాయింటింగ్ ని నువ్వు మోసుకొని వెళ్ళేటట్టు, ఆయన యొక్క అద్భుతాలను మోసుకొని వెళ్ళేటట్టు, ఆయన అదృశ్యమైన కింగ్డమ్ ని మోసుకొని వెళ్ళేటట్టు యేసు రక్తం ద్వారా నేను అభిషేకిస్తున్నా. నా తండ్రి నీకు స్తోత్ర. వీళ్ళందరినీ నువ్వు స్పెషల్ వేలో బ్లెస్ చేస్తున్నందుకు నీకు స్తోత్ర ప్రభా. వీళ్ళందరినీ నువ్వు యూజ్ చేసుకోబోతున్నందుకు నీకు స్తోత్ర. వీళ్ళ నోటి మాట ప్రపంచాన్ని మార్చే విధంగా శక్తివంతంగా మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రాలు. వాక్యాన్ని ఆనుకున్నవాడు ఎన్నడూ సిగ్గునంద, వాక్యాన్ని నమ్ముకున్నవాడు ఎన్నడూ ఓడిపోడు. మాకు సమస్తము నీ యొక్క వాక్యమే, మాకు ఆధారం నీ యొక్క నోటి మాట. అందుకని నీ నోటి మాటను బట్టి ఆధారం లేని ప్లేస్ లో రిలీజ్ చేసిన నీ ప్రపంచం ద్వారా ఇక్కడ భూమి మీద పనిచేస్తాం. ప్రతి ఒక్కరి లాంగ్వేజ్ నేను యేసు నామములో నేను చేంజ్ చేస్తున్నా. చెప్పు, నేను నా లాంగ్వేజ్ నేను నేను చేంజ్ చేసుకుంటున్నా. విశ్వాసపు భాషతోటి నేను మాట్లాడుతున్నా. విశ్వాసపు భాషను నేను నేర్చుకుంటా. విశ్వాసపు భాషనే నేను మాట్లాడతా తండ్రి. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా ప్రభువా. దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నా. వీళ్ళ నోటి మాట విశ్వాసపు భాషగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నా తండ్రి నీకు స్తోత్రాలు. నా బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేస్తున్నా ప్రభువా. ఒక్క దినము 1000 దినములతో సమానము. వీరు ఒక్కరు 1000 మందితోటి సమానము నా తండ్రి. అందుకనే ఇక్కడ నంబర్ ని బట్టి నేను మాట్లాడట్లేదు, నంబర్ ని బట్టి నువ్వు మూవ్ కావట్లేదు ప్రవ్వా. ఒక్కరు 1000 మందిని, ఒక్కొక్కరు 1000 మందిని తండ్రి నీ యొక్క నామంలో అంత ఫోర్స్ఫుల్ గా, పవర్ఫుల్ గా నీ యొక్క బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్పెషల్ వెజల్స్ ని నేను చూస్తున్నా, మెరుస్తున్న వెజల్స్ ని నేను చూస్తున్నా. దేవుని యొక్క అభిషేకం మెరుస్తున్న వెజల్స్ మీద పోయబడుట నేను చూస్తున్నా తండ్రి. నీకు స్తోత్రాలు. అది ఒక స్మెల్ తోటి, అది ఒక ఫ్రాగ్రెంట్ గా, అది మంచి సువాసనగా అది నేను ఫీల్ అవుతున్నా. నేను దాన్ని స్మెల్ చేస్తున్నా. ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ చేతిలో లేదు, అది దేవునికి, దేవుని సొంతం. అది నీకు ఇష్టం కాదు, అది దేవునికి ఇష్టం. నీకు ఇష్టమైనట్టు నీ లైఫ్ కాదు, అది దేవునికి ఇష్టమైనట్టు. నీ యొక్క లైఫ్ లో దేవునికి ఇష్టమైంది, నీ జీవితంలో నీకు ఇబ్బంది, అది 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 ఒక ప్రాబ్లం అయినా దేవునికి ఇష్టమై నీ లైఫ్ లో నీకు బ్లెస్సింగ్ యేసు రక్తం ద్వారా నేను బ్లెస్ చేస్తున్నా. స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. మా పిల్లల అన్సెట్ నేను మాట్లాడి రిలీజ్ చేసిన, నేను దాన్ని రిలీజ్ చేసిన నేను నా లోపల నుంచి ఆ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. నా లోపల నుంచి ఏ స్మెల్ వస్తుందో అదే పర్ఫ్యూమ్ నేను మీ మీద నేను నేను పోస్తున్నా. అదే పర్ఫ్యూమ్ పోస్తున్నా. మీరందరూ దేవునికి ఉన్నతమైనటువంటి పిల్లర్స్ నా పిల్లలారా. మీరందరూ మీరందరూ దేవునికి ఉన్నతమైన పిల్లర్, ఉన్నతమైన పిల్లర్. మీ యొక్క ఫోకస్ ని మొదటిగా దేవుని మీద పెట్టిన మీ అందరి గురించి దేవుడు స్పెషల్ గా, స్పెషల్ గా ప్రత్యేకమైన దేశాన్ని మీకోసం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి నేమ్ ని దేవుడు గోల్డెన్ కలర్ లెటర్స్ తోటి ఆ బుక్ ఆఫ్ లైఫ్ లో దేవుడు ప్రింట్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు వెలగబోతున్నారు, బ్రైట్ గా షైన్ అవబోతున్నారు. భూమి మీద నీ ప్రాబ్లమ్స్ ని నువ్వు చీమలాగా చూడడం నీ ఫెయిత్ తోటి అలవాటు చేసుకో.
భూమి మీద నీకు వచ్చిన ప్రాబ్లం ని చిన్న చీమలాగా దాన్ని చూడడం, ఫెయిత్ భాషతోటి మాట్లాడడం, దాన్ని అలవాటు చేసుకో. హెవెన్ అనేది నీకు గొప్పగా కనిపిస్తది. దేవుడు అనేవాడు గ్రేట్ గా కనిపిస్తది. ఆయన పవర్ అనేది ఒక ఏనుగంత బలంలాగా నీకు అనిపిస్తది. పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నేను కుమ్మరిస్తున్నా. యెహోవా ఆత్మ ద్వారా బలమైనటువంటి ఆశీర్వాదాలతో నిన్ను బ్లెస్ చేస్తూ, మహిమ అద్భుతాలతో నిన్ను నింపుతూ నింపుతూ నింపుతున్నా. యేసు నామములో నేను నింపుతున్నా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు, నీకే మహిమ చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని ఈ రోజు స్పెషల్ గా వీళ్ళు ఉన్నతంగా ఆశీర్వదించబడాలి. ఉన్నతంగా ప్రభువాని యొక్క పర్ఫ్యూమ్ ని వీళ్ళు తీసుకో. అంత హెవీగా నా బిడ్డలను బ్లెస్ చేస్తూ దేవుని యొక్క కింగ్డమ్ కి వీళ్ళ యొక్క బలమైన పనిముట్టులాగా వీళ్ళని ఆశీర్వదిస్తూ, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్న దేవుని యొక్క స్పిరిట్ పవర్ ద్వారా ఈ రోజు స్పెషల్ గా నువ్వు కనెక్ట్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. మహిమ గల అద్భుతాలు నీ లైఫ్ లో విడుదలయ్యేటట్లు నేను ద్వారాలను తెరుస్తున్నా. దేవుని యొక్క పవర్ తోటి ఈ రోజు ఆయన యొక్క పర్ఫ్యూమ్ లాగా నువ్వు అభిషేకం పొందుకునేటట్లు, అటువంటి సువాసనలను వెదజల్లే పవర్ఫుల్ ఆయిల్ చేత నువ్వు అభిషేకించబడేటట్లు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. దేవుని యొక్క బలమైనటువంటి అందుకోసమనే ఆమె చేసిన దాన్ని బట్టి మళ్ళా దేవుడు ఎక్కడైతే తన యొక్క అభిషేకాన్ని తన గురించి ఎక్కడైతే చెప్పబడుతుందో, తన భూస్థాపన నిమిత్తం ఆమె చేసింది ఎక్కడైతే అది ప్రకటించబడుతుందో, ఈ యొక్క పని అనేది ఆమె చేసింది అనేది ప్రతి ఏరియాలు కూడా అట్లనే రిలీజ్ అవుతుందని దేవుడు చెప్పాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు చేసేది దేవుని యొక్క స్పిరిట్ పవర్ తోటి చేసే ప్రతిది కూడా ప్రపంచమంతా కూడా చాటి చెప్పబడే విధంగా, దేవుడు మీ అందరిని కూడా అంత స్పెషల్ గా, అంత గ్రేట్ గా దేవుడు మీ అందరినీ బ్లెస్ చేయబోతున్నాడు. అంత స్పెషల్ గా మీ యొక్క లైఫ్ లో గ్రేట్ థింగ్స్ ని దేవుడు కనెక్ట్ చేయబోతున్నాడు. యెహోవా మహిమ గల అద్భుతాలతోటి రోజు నేను మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నా. కమ్యూనియన్ తీసుకోండి. కమ్యూనియన్ ఉన్నది. ప్రతి ఒక్కరు దీన్ని అవగాహనతోటి ప్రతి ఒక్కరు మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా దీని గురించి వివేచించి, అజ్ఞానంతో కాదు, దీని గురించి మీరు వివేచించి ఆయన శరీరం అని, ఆయన రక్తం అని నమ్మి ఫెయిత్ ని మీరు ఆపరేట్ చేస్తే యెహోవా నామములో మీరు గొప్పగా దీవించబడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు పిల్లలు పుట్టాలంటే, లేదా మీ బాడీలో హీలింగ్ కావాలంటే, ఇంకేదన్నా ఫైనాన్సెస్ లో మీరు బ్లెస్ అవ్వాలన్నా, ఈ కమ్యూనియన్ మీరు కంటిన్యూస్ గా తీసుకోండి. ఒక 1 month, ఒక 2 months, ఒక 3 months అట్లా కంటిన్యూస్ గా తీసుకోండి. కంపల్సరీ మీకోసం దేవుడు తన పవర్ఫుల్ కమ్యూనియన్ ద్వారా మీకు మిరకల్స్ ని కనెక్ట్ చేస్తాడు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామంలో మీరు ఆశీర్వదించబడిన వారు. మీరందరూ కూడా దేవుని యొక్క పరిమళ వాసన లాగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. మీ యొక్క బ్లెస్సింగ్ అనే ఆ పరిమళ వాసన అనేది ప్రపంచాలను దాటుకొని వెళ్లే విధంగా దేవుడు మీ అందరినీ కూడా అంత స్పెషల్ గా యెహోవా నామాల్లో మీరు ఆశీర్వదించబడేటట్లు దేవుడు మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు దేవునికి ఇంపార్టెంట్. మీ లైఫ్ లో ఏది కావాలన్నా దేవునికి వెళ్ళారా, దేవుని మీద డిపెండ్ అవ్వండి. ఆయన ఫెయిత్ ని యాక్టివేట్ చేయండి. ఫెయిత్ లాంగ్వేజ్ నేర్చుకోండి. లేనిది ఉన్నట్టుగా పిలిచే వాయిస్ తోటి మీరు మాట్లాడండి. ఏదైతే మీకు కావాలో మీ యొక్క భాషను మార్చుకొని దాన్ని పొందుకోవడానికి దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. అద్భుతాలు మీకోసం రిలీజ్ అవుతాయి. మనం చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి కాదు. మనకి ఏది మనం దేవుని నామంలో మనం పొందుకోవాలని ఆశపడుతున్నామో దాన్నే నువ్వు మాట్లాడు. ఆ లాంగ్వేజ్ నే మార్చుకో. ఆ లాంగ్వేజ్ తోటి మాట్లాడు. అన్ని దేవుడు అదృశ్యమైన ప్రపంచం నుంచి అన్నిటిని కూడా కనెక్ట్ చేసి నీకు తన బలమైనటువంటి అభిషేకం ద్వారా అన్ని రిలీజ్ అయ్యేటట్లు చేస్తాడు. చూడండి, జీసస్ క్రైస్ట్ అంజూరపు చెట్టును చూసినప్పుడు దాన్ని అక్కడ ఫ్రూట్స్ లేవని దాన్ని శపించినట్లు మనం చూస్తాం. ఫ్రూట్స్ లేవు, దాన్ని దేవుడు శపించాడు. ఎప్పుడైతే ఆయన శపించాడో ఆయన శిష్యులు అందరూ చూశారు. ఎందుకంటే ఆ చెట్టు మంచిగా ఉంది, గ్రీనిష్ ఉన్నది, మంచిగా ఉన్నది, హెల్దీగా ఉంది. కాకపోతే అక్కడ ఫ్రూట్స్ లేవు, ఎందుకంటే ఆ సీజన్ కూడా కాదు. కానీ దేవుడు అక్కడికి వెళ్ళి దాన్ని శపించినప్పుడు వీళ్ళెవరికి కూడా అర్థం కాలేదు. ఈ చెట్టుని దేవుడు శపించాడు, ఇక నువ్వు ఎన్నడూ నీ యొక్క ఫ్రూట్స్ నువ్వు ఇవ్వకుందువు గాక అని ఆ చెట్టుతోటి మాట్లాడినప్పుడు చూసుకుంటూ వెళ్ళారు. ఆయన మళ్ళీ తిరిగి రిటర్న్ లో వచ్చినప్పుడు
ఏదైతే జీసస్ క్రైస్ట్ ఆ చెట్టుని చూసి ఆజ్ఞాపించాడు, చెప్పించాడు, అదే చెట్టు అంతా కూడా ఎండిపోయింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, పరిస్థితులను మారవడానికి దేవుడు తన యొక్క నోటిని వాడాడు. నీ గురించి నేను అదే ప్రొఫెసర్ చేయబోతున్నాను. నీ సిచ్యువేషన్స్ మారడానికి నీకు ఇచ్చినటువంటి ఈ చిన్న నోట్ తోటి నువ్వు దాన్ని మార్చుకునేటట్లయితే దేవుడు కంపల్సరీ నువ్వు అనుకున్నది జరిగేటట్లు నీకు తన బలమైనటువంటి అభిషేకం ద్వారా పవర్ఫుల్ గా నీ యొక్క వాయిస్ ని, నీ మాటల్ని దేవుడు స్ట్రాంగ్ చేసి అద్భుత రీతిగా నువ్వు బ్లెస్ అయ్యేటట్లు దేవుడు చెయ్యగలడు. యెహోవా ఆశీర్వాదం తోటి యేసు నామములో నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నా. కమ్యూనియన్ ఇస్తున్నా. కమ్యూనియన్ కూడా తీసుకుని కమ్యూనియన్ ప్రేర్ చేస్తా. ప్రతి ఒక్కరు కమ్యూనియన్ తీసుకోండి. ఇది దేవుని శరీరము, ఆయన రక్తము. ఇది దేవుడు ఆయన యొక్క అభిషేకించబడినటువంటి శరీరము, రక్తం. ఇది దీన్ని విశ్వాసం అదే నీ బాడీ మీద పనిచేస్తుంది, నీ లోపల పనిచేస్తుంది, నీ పరిస్థితుల్లో, నీ లైఫ్ లో, నీ ఫ్యూచర్ లో ఇది బలంగా పనిచేస్తుంది. అబ్రహాము కంప్లీట్ గా మెల్కీసెదెకు అంటే ఆయన భూమి మీద ఆయనకు ఒక వంశావళి లేదు, పేరెంట్స్ లేరు, ఆది అంతము ఏది లేదు. అసలు ఆయనకి హిస్టరీనే లేదు అసలు. కానీ అబ్రహాము మెల్కీసెదెకు ద్వారా కమ్యూనియన్ తీసుకున్నాడు. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో అబ్రహాం కోసం అని దేవుడు అపియర్ అయ్యి ఆ కమ్యూనియన్ ఇచ్చినప్పుడు ఆయన బ్లెస్సింగ్ అనేది ఓపెన్ అవుతుందన్న దాంతో ఆ టైంలో అబ్రహాంకి మెల్కీసెదెకు కమ్యూనియన్ ఇచ్చాడు. మనం దీన్ని ఫెయిత్ తోటి దేవుడు మనకు అవైలబుల్ గా ఇచ్చాడు. దీన్ని తీసుకుంటున్నాం. దేవుడు ఇది అభిషేకించి మనకి ఇచ్చాడు కాబట్టి దీన్ని ఫెయిత్ తోటి నువ్వు తీసుకున్నప్పుడు ఏ ప్లేస్ లోనైనా నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఓకే, నేను ప్రే చేస్తా. మీ కమ్యూనియన్ కూడా బ్లెస్ అయ్యేటట్లు నేను చేస్తా. తండ్రి స్తోత్రాలు. యేసు నామములో బిడ్డలందరినీ కూడా నేను బ్లెస్ చేస్తున్నా. ప్రతి ఒక్కరిని పరిమళ వాసనగా ఉండుటకు బిడ్డను నువ్వు అభిషేకించినావు. నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను అభిషేకించినటువంటి ఆ పర్ఫ్యూమ్ అనేది ప్రపంచం అంతా కూడా అది తెలియజేయబడింది. అదే విధంగా ఈ యొక్క బిడ్డలందరినీ నీ యొక్క పరిమళ వాసనగా ఒక పర్ఫ్యూమ్ లాగా తండ్రి యేసు నామంలో బిడ్డలను అభిషేకించమని ప్రార్థిస్తున్నా. యెహోవా నామంలో బిడ్డలు ప్రవ్వా వారి యొక్క సరిహద్దులను దాటి దేవుడిచ్చినటువంటి ఆ స్పిరిచువల్ పర్ఫ్యూమ్ తోటి, అభిషేకం తోటి వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళు సూపర్ న్యాచురల్ గా దూసుకొని వెళ్ళేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి బిడ్డను బ్లెస్ చేస్తున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళని దీవిస్తున్నా. వాళ్ళ ఫ్యామిలీస్ ని బ్లెస్ చేస్తున్నా. వాళ్ళ సాల్వేషన్ రిలీజ్ చేస్తున్నా. బ్లడ్ తోటి అభిషేకిస్తున్నా. హెల్త్ ని బ్లెస్ చేస్తున్నా. సిక్నెస్ ని యేసు రక్తం ద్వారా నేను క్యాన్సిల్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ శరీరం అన్నది వీళ్ళ లైఫ్ లో ఈ రక్తం అన్నది ఫస్ట్ మెయిన్ పార్ట్ లాగా ఉండాలి. దీని విశ్వాసంతో తీసుకున్నప్పుడు వీళ్ళు ఎక్కడ దేని గురించి అయితే తీసుకున్నారో ఆ ప్లేస్ లో వీళ్ళకు అద్భుతాలను చూడాలి. అంత గ్రేట్ వేలో వీళ్ళని బ్లెస్ చేయమని స్తోత్రాలు చెల్లిస్తున్నా. యెహోవా ఆత్మ ద్వారా సూపర్ న్యాచురల్ థింగ్స్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్ ని డిక్లేర్ చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.